మిత్రమా, మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతోనే పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు, వారికి మన అవసరంతోనే పని. మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు, వారి స్వార్థంతోనే పని. కాదంటారా? ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్యాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు కూడా ఒంటరివాడిని గుర్తించుకో మిత్రమా. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలిగ్గాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. అర్థమైందనుకుంటా. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకునేవారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతారు మిత్రమా. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. కాదంటారా? ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మఫలితం అంటే. కాదంటారా? మిత్రమా, జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి మిత్రమా. వాగేవాడితో రహస్యాలు చెప్పుకోకూడదు, వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తెలివైనోడితో పోటీ పడకూడదు, తెగించినోడితో తలపడకూడదు. గుర్తించుకోండి మిత్రమా, ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే, ఒక గొప్ప గుణపాఠమే మిత్రమా. జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు కాబట్టి. ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది మిత్రమా. ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు, ఒక్కసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేము. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా సరే. అర్థమైందనుకుంటా. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకనేమో ముంచేవారు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. కాదంటారా? అందరూ మన వాళ్ళే, వాళ్ళకి కూడా మనమంటే ఇంపార్టెంట్ అని అనుకుంటాం, కానీ సందర్భం వస్తే గానీ తెలియదు వాళ్ళ దగ్గర మన స్థానం ఏంటి అనేది. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు మిత్రమా. ఏ తప్పు చేయని వారిని బాధ పెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ, అంతకి రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు మిత్రమా. గుర్తించుకో. అందుకే జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తించుకో మిత్రమా. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి, లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి ఎప్పుడు కూడా మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. అర్థమైందనుకుంటా. నువ్వు కళ్ళు మూసుకుని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే కళ్ళలో కూడా ఊహించిన దెబ్బ కొట్టి వెళ్తారు. జాగ్రత్త. అందుకే ఎవరిని ఎక్కువగా గుడ్డిగా నమ్మకు మిత్రమా. ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో మనకి తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడు కూడా తెలుస్తుంది. కాదంటారా? నవ్వుతూ చేసే పాపాలను ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పకుండా సమాధానమిస్తుంది. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది మిత్రమా. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడే మాటలు మనకి గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతాయి. అవునా? రాయి ఎల్లప్పుడూ నీటిలో ఉన్నా మెత్తబడదు. అలాగే ధీరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోడు. అందుకే అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు,
ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు, కాదంటారా? ఒకరోజు ఒక అంధుడు గుడికి వచ్చాడు. అది చూసిన జనం నవ్వుకున్నారు. ఒక ఆయన ఇలా అడిగాడు, దేవుడు దర్శనానికి వచ్చావు, నీవు దేవుణ్ణి చూడగలుగుతావా అని. అప్పుడు ఆ అంధుడు ఇలా చెప్పాడు, దేవుణ్ణి చూస్తానో చూడగలనో తెలియదు కానీ దేవుడు నన్ను చూస్తాడు కదా, అదే నా భాగ్యం అన్నాడు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆత్మవిశ్వాసంతో ఉండు మిత్రమా. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మద్దు. గుర్తించుకో మిత్రమా, మన జీవితం కురుక్షేత్రమే అయినా మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు. మనలో పాండవులు అసలే లేరు, వందల కొద్దీ కౌరవ మందలే ఇక్కడ. మిత్రమా, ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలుపెడుతుంది, ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది, ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది, ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్ని మార్చేస్తుంది, కాదంటారా? అందరితో కలిసి ఉండు, అందరిలాగే నవ్వుతూ ఉండు, అంతేగాని అందరినీ అయిన వాళ్ళని అనుకోవద్దు. అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదకరమని గుర్తించుకో మిత్రమా. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసరాన్ని తప్పించుకోలేవు కదా. ఆడపిల్ల పెళ్లి కాకముందు పుట్టింటికి యువరాణి అంటారు, పెళ్ళయ్యాక మెట్టింటి మహారాణి అంటారు. కానీ ఏ ఆడపిల్లైనా కన్నవాళ్ళు ఉన్నంత వరకే ఏ యువరాణి స్థానమైనా పెళ్ళైన తర్వాత మెట్టినింట భర్త భార్యకు గౌరవాన్ని బట్టి మెట్టినింట మహారాణైనా ఏ స్థానమైనా సరే. అర్థమైందనుకుంటా. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు, కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి గురించి ఏ లాభం లేదు. వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప, కాదంటారా? మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి, ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే అనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. నీవు పుట్టినప్పుడు నీ బొడ్డు కోసేది నీ కులంవాడు కాదు, నీ మిత్రుడు నీ కులంవాడు కాదు, నీకు చదువు చెప్పే గురువుది నీ కులం కాదు, నీకు వైద్యం చేసే డాక్టర్ది నీ కులం కాదు, నువ్వు చస్తే నీ శవానికి చితిని పేర్చేది నీ కులంవాడు కాదు, నువ్వు చచ్చాక నీ చితాభస్మాన్ని కలిపే నదిని నీ కులం కూడా కాదు. అయినా నీ ఓటు వేయడానికి మాత్రం నీ కులం వాడే కావాలి. ఇలా ఎందుకు మిత్రమా? చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి నీ పక్కన ఎవరూ ఉండరని గుర్తించుకో. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావో. ఎవరి కోసమో ఆలోచించుకో, వాళ్ళకి అలసైపోతావు. ఎక్కువ విలువ ఎవరికి ఇవ్వద్దు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించుకో, శత్రువవుతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించుకో, నీ జీవితం మొత్తం కూడా బాగుంటుంది మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, తనంటే లెక్కలేని ఆడదాన్ని లెక్కలేనంత ప్రేమించడమే మగాడు తన జీవితంలో చేసే అతిపెద్ద తప్పు, కాదంటారా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.